మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం 4వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు శివ సాన్నిధ్యం లభిస్తుంది, కుబేరులుగా మారిపోతారు. ఆ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందెనని చెప్తూ ఉండగా జనకుడు, మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చెయ్యాలో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము పొందవచ్చును. శివ కేశవుల ప్రీత్యార్థము శివాలయమందు గాని విష్ణు ఆలయమందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్యా చీకటి పడువు సమయమున శివ కేశవుల సన్నిధిలో గాని ఆ గుడి ప్రాంగణంలో గాని దీపమును వెలిగించటం వలన సర్వ పాపములను పోగొట్టును, వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి సన్నిధికేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. భార్య అంటే ఆయనకు అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సంతానలేమి వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది. తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ళ దగ్గరకు పిప్పల మహర్షి వస్తాడు. మహారాజు మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు. కార్తీక వ్రతం ఆచరించటం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి వారితో చెప్తాడు. దాంతో ఆయన చెప్పినట్లుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు. తమ కోరిక నెరవేరినందుకు, తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు శత్రజిత్ అని నామకరణం చేస్తారు. మహారాజు మహారాణి ఇద్దరు కూడా ఆ శిశువుని ఎంతో గారాబంగా పెంచుతారు. సంపదలకు కొదవ లేకుండా పోవటంతో శత్రజిత్ ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు. యవ్వనంలోనికి అడుగు పెడతాడు. తల్లిదండ్రులు చేసిన గారం అంతులేని సంపదలు, యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయటంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు. శత్రజిత్ ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేకపోతారు. దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. శత్రజిత్ తాను ఏది అనుకున్నాడో అది చేసేస్తూ ఉంటాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి శత్రజిత్ కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూప లావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు. ఆమె అంద చందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు. శత్రజిత్ అంతటి గొప్ప వ్యక్తి తనను ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది. అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనను ఆరాధించటం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకు ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది. శత్రజిత్ యువరాజు కావటం వలన ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణమవుతుంది. క్రమంగా ఆమెకు తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ వస్తుంది. యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది. తన భార్యకు యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోటా ఈ నోటా విని ఆమె భర్త అయిన బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. నిజంగా అది ఆయనకు చాలా అవమానంగా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతూ ఉంటాడు. నిప్పులేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియటంతో
ఆ ఇద్దరిని అంతమొందించాలని నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయాల్లో కలుసుకోవాలని శత్రుజిత్ ఆమె నిర్ణయం తీసుకుంటారు. తమను ఎవ్వరూ చూడటం లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లలో నుంచి వారు బయలుదేరుతారు. శిథిలమైన శివాలయం దగ్గరకు చేరుకుంటారు. ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు. శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు కనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు. దీపం వెలిగించేందుకు ఇద్దరూ ప్రమిద కోసం వెతుకుతారు. యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర చెంగు చివరలు చెంపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకుని సంతోషంతో పొంగిపోతారు. ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి హతమారుస్తాడు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివభటులు, యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను, యువరాజు ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకొని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని, అలాంటి తనను యమలోకానికి తీసుకువెళ్ళటం ఏమిటని యమభటులను నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందని, ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు. వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెప్తాడు. అలాంటి వారిని శివలోకానికి తీసుకుని వెళ్ళటం ఏమిటని ప్రశ్నిస్తాడు. చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించటం తప్పెలా అవుతుందని అడుగుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు. గర్భాలయంలో దీపం పెట్టారు. ఆ పుణ్యం కారణంగా వాళ్లను శివలోకానికి తీసుకువెళ్తూ ఉన్నట్లుగా శివభటులు చెప్తారు. శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమైందని అంటారు. దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయిందని చింతిస్తాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణుని ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు. అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళటం మాకు మరింత బాధను కలిగించే విషయం. అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు. అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక్క మాట చెప్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరూ శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు. మీరు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే శత్రుజిత్ ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. శివాలయంలో ప్రమిదలో నూనె పోసిన పుణ్యం తాను, చీర చెంగు చింపి వత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని, ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తామని యువరాజు అంటారు. ఆయన చెప్పినది సరైనదిగానే శివభక్తులకు అనిపిస్తుంది. దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు. అప్పుడు యువరాజు ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకు ధారపోస్తారు. అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి శివభక్తులకు అప్పగించి వెళ్ళిపోతారు. అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు. కాబట్టి రాజా, కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించటం వలన ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో విన్నావు కదా. కార్తీకంలో సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. అలా దీపారాధన చేయటం వలన కలిగే పుణ్యం సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది. పుణ్యరాశిని పెంచేసి ఉత్తమ లోకాలకు మార్గాన్ని చూపిస్తుంది. అందువలన కార్తీకంలో గుడిలో దీపం వెలిగించటం మర్చిపోవద్దు అని సెలవిస్తాడు.
ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని 4వ అధ్యాయం సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.